డియర్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కు స్వాగతం. మన ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈరోజు మనం సీటెట్కి సంబంధించిన మరొక అంశాన్ని తీసుకుంటున్నాం. అదేంటిదంటే ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. దీన్ని తెలుగులో ఏమంటారంటే వికాస సూత్రాలు అంటారు. సో మనం ప్రీవియస్ వీడియోస్ లోపల మనకు ఆల్రెడీ ఇంపార్టెంట్ 2 టాపిక్స్ కంప్లీట్ అయిపోయి, ఒకటి ఏంటంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ద లెర్నింగ్ అనేది 2 వీడియోస్ చేసుకున్నాం. ఇది 4th వీడియో సీటెట్లో సిరీస్లో భాగంగా మనం 4th వీడియో చేసుకుంటున్నాం. సో దయచేసి ఎవరైనా కనుక చూడనట్టయితే తప్పనిసరిగా ఆ వీడియోస్ని చూడండి. మరొక ముఖ్యమైన విజ్ఞప్తి, దయచేసి తప్పనిసరిగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఉన్నట్టయితే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ఇక టాపిక్లోకి ఎంటర్ అయిదాం. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ మనం వికాస సూత్రాలు అంటున్నాం. అయితే ఈ వికాసాన్ని గురించి అంటే మనందరికీ తెలిసిందే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 30 మార్కులు, అందులో 3 పార్ట్స్ చేశారు. ఫస్ట్ది చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం. దానికి 15 మార్కులు కేటాయించారు మనకు సీటెట్లో. తప్పనిసరిగా 15కి 15 తీసుకోవచ్చు. సో అందులో మనం ఏదైతే టాపిక్ తీసుకుంటున్నామో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస సూత్రాలు అంటే ఇది మనం ప్రీవియస్ నేర్చుకున్న 2 అంశాలు ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ను గుర్తుంచుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇందులో పట్టు చూద్దాం. వికాస సూత్రాలు ఏమేంటియో చూడండి. అంటే ఈ విధంగా డెవలప్మెంట్ అనే దాన్ని తప్పనిసరిగా మళ్ళీ మరొకసారి అంటే ఉపాధ్యాయులుగా మనందరి యొక్క లక్ష్యం ఏంటంటే పిల్లల యొక్క సమగ్ర వికాసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, అవునా కాదా? సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే తప్పనిసరిగా ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. డెవలప్మెంట్ అంటే మనం అనుకున్నాం విబ్జిఆర్ లాగా ఏమి వస్తాయి అంటే డెవలప్మెంట్ లోపల ఒకటి ఫిజికల్ వస్తుంది, ఫిజికల్ డెవలప్మెంట్. అదేవిధంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ వస్తుంది, తర్వాత సోషల్ వస్తుంది, తర్వాత ఎమోషనల్ వస్తుంది, తర్వాత తీసుకున్నట్టయితే మోరల్ డెవలప్మెంట్. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే విద్య యొక్క లక్ష్యం అంటే సంపూర్ణ మూర్తిమత్వ వికాసం అంటాం. సో ఆ కోణములు చూసినప్పుడు ఈ టాపిక్ను మనకు అత్యంత సులభంగా అర్థం కావడానికి సహాయపడుతుంది. అంటే డెవలప్మెంట్ని తీసుకుంటే భౌతిక వికాసం, అదేవిధంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్, దాని మానసిక వికాసం అనొచ్చు లేదా సంజ్ఞానాత్మక వికాసం అని పేర్కొంటాం. అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం, అదేవిధంగా ఉద్వేగ వికాసం, తర్వాత నైతిక వికాసాలు. ఇవి ఏమన్నా ప్రిన్సిపల్స్ని అనుసరిస్తాయా జనరల్గా? వికాస సూత్రాలని అందుకే ఇవ్వడం జరిగింది. సో అవి మనకి ఏంటంటే పిల్లవాడి యొక్క వికాసాన్ని, చైల్డ్ యొక్క వికాసాన్ని అర్థం చేసుకోవడానికి బోధనాభ్యసన ప్రక్రియలో కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటున్నారు. మొదొకసారి మనం అన్ని ప్రిన్సిపల్స్ ఏందో ఒకసారి గమనిద్దాం. గమనించిన తర్వాత ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అంటే మామూలుగా ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే నిరంతరము అని అంటాం మనం తెలుగు లోపల, కంటిన్యూస్గా జరుగుతుంది. రెండవ దాన్ని తీసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు ఉంటాయి. అదేవిధంగా మూడవది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్, ఒక క్రమం అనేది ఉంటుంది. నాలుగవది తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. తర్వాత 6th వన్ తీసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్రిలేషన్. తర్వాత చూద్దాం 7th ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్. అదేవిధంగా 8th ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్, సెఫాలోకార్డల్ ప్రాక్సిమో డిస్టల్. తర్వాత 9th ప్రిన్సిపల్ ఏంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ. తర్వాత 10th ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్. ఇక లాస్ట్ వన్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ రేట్స్ అనేది. ఈ విధంగా దాదాపు 11 ప్రిన్సిపల్స్ మనకు ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇందులోకి వెళ్ళి తప్పనిసరిగా ఒక క్వశ్చన్ వస్తుంది, చాలా ఈజీ, చాలా కళ్ళు మూసుకొని సాధించుకునే ప్రశ్న. సీటెట్లో తప్పనిసరిగా మనకు క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. సో ఓకే, ఫస్ట్ చూద్దాం ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. చూద్దాం ఇదేంటి, లేదా ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూస్ అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే అత్యంత సులభమైంది. అంటే మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మధ్య తేడాల గురించి చూసాం. గ్రోత్ అనేది అంటే ఉదాహరణగా హైట్ అనేది ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది, కానీ వికాసం మాత్రం మామూలుగా చూసాం కదా,
ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కానీ, సోషల్ డెవలప్మెంట్ కానీ, ఎమోషనల్ డెవలప్మెంట్ కానీ, మోరల్ డెవలప్మెంట్ కానీ, వికాసం అనేది ఏమనుకున్నామంటే మామూలుగా కంటిన్యూస్గా జరుగుతుంది, నిరంతరంగా జరుగుతుంది. దాన్ని ఏమన్నారంటే వూంబ్ టు టోంబ్ అన్నాం. గుర్తుంది కావచ్చు మీకు. ఏంటంటే ఇది వూంబ్ టు టోంబ్. ఈ విధంగా వికాసం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. తప్పనిసరిగా మనం గుర్తుపెడితే అది భౌతిక వికాసం కావచ్చు, లేదా సంజ్ఞానాత్మక వికాసం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటున్నాం. అంటే పిల్లలకు బోధన లోపల మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవచ్చు. అంటే వికాసం అనేది కంటిన్యూస్, ఒక దగ్గర స్టాప్ కాదు. అది భాషా వికాసం కావచ్చు, లేదా ప్రజ్ఞా వికాసం కావచ్చు. పిల్లల లోపల ఏమవుతుంది అంటే ఇది కంటిన్యూస్గా డెవలప్మెంట్ కావడం అనేది జరుగుతుంది. వికాసం అనేది నిరంతరంగా కొనసాగుతుంది. అంటే ఒక దగ్గర ఆగిపోయేది కాదు. టీచర్లుగా ఇది పిల్లవాడి యొక్క వికాసాన్ని గురించి చెప్పేటప్పుడు సోషల్ డెవలప్మెంట్ జనరల్గా పిల్లలు ఏంటంటే అక్కడక్కడ చూస్తుంటారు. కొందరు పిల్లలు కలిసిమెలిసి ఉండారు. సాంఘీకరణం అనేది సాంఘిక వికాసంలో కొంచెం తక్కువ ఉంటుంది. కొందరు పిల్లలు ఎక్కువగా ఉంటారు, సోషలైజేషన్ ఎక్కువగా ఉంటుంది ప్రాసెస్. అలాంటి పిల్లలకు మనం దీన్ని చూసుకోలేదు, నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఓకే, అంటే తగిన అనుభవాలను కలిగిస్తాం. ఆటలు కావచ్చు, రకరకాల యాక్టివిటీస్ మనకు తెలుసు. సో అందుకు మామూలుగా గ్రూప్ యాక్టివిటీ చేస్తాం. గ్రూప్ యాక్టివిటీ లోపల ఏమైతే సహజ సిద్ధంగానే పిల్లలు కలిసిమెలిసి గ్రూప్ చేస్తుంటారు. సో ఆ పిల్లవాడిని గమనించింది అంటే ఆ కలిసిమెలిసి ఉండే ఆ పిల్లల తేడా యాడప్ట్ చేస్తాం అన్నట్టు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కంటిన్యూస్ ఇది. అదేవిధంగా ఉద్వేగ వికాసం కానివ్వండి, మోరల్ నైతిక వికాసం కానీ కంటిన్యూస్గా డెవలప్మెంట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అదే రకంగా తీసుకున్నట్టయితే రెండవ ప్రిన్సిపల్ చూస్తున్నాం, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇది మనకు చాలా అంటే వైయక్తిక భేదాలు అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే పిల్లలందరూ ఒకే రకంగా ఉండారు. అంటే అభ్యసనం లోపల కావచ్చు, రూపం లోపల కావచ్చు, ఎత్తు లోపల కావచ్చు. అవునా కాదా? వైయక్తిక భేదాల కారణాలు ఏమనుకున్నామంటే ఒకటేమో హెరిడిటీ, రెండవది ఎన్విరాన్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఏదైతే ఐక్యూ అనుకుంటున్నామో లేదా ప్రజ్ఞ అనుకుంటామో పిల్లలకి ఏ రకంగా సంక్రమిస్తుంది అంటే అనువంశికంగానే సంక్రమిస్తుంది. అందరూ ఈక్వల్గా ఉండరు. అవగాహన చేసుకునే సామర్థ్యం అందరికీ ఒకే రకంగా ఉండదు. కొందరు ఐక్యూ ఎక్కువ ఉన్న పిల్లలు ఉంటారు, యావరేజ్ ఐక్యూ ఉన్న పిల్లలు ఉంటారు, లేదా బిలో యావరేజ్ ఐక్యూ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. అంటే వాళ్ళ లోపల మనం పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు కొందరు త్వరగా నేర్చుకుంటారు, ఇంకొందరి పిల్లలకు ఇంకొక 2 సార్లు చెప్పాల్సి వస్తుంది, ఇంకొందరి పిల్లలకు అనుభవాలను ఇంకా మళ్ళీ కలిగించాల్సి వస్తుంది. ఆ విషయాన్ని తప్పనిసరిగా ఇక్కడ లర్నింగ్ లోపల వైయక్తిక భేదాలు ఇక్కడ మనం చూస్తుంటాం. లర్నింగ్ అదేవిధంగా పర్ఫార్మెన్స్ లోపల కూడా వైయక్తిక భేదాలు ఉంటాయి. ఈ విధంగా ఈ వైయక్తిక భేదాలకు కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే, ఒకటేమో హెరిడిటీ, అనువంశికత, రెండవది ఏంటంటే ఎన్విరాన్మెంట్, వాళ్ళు పెరిగే పరిసరాలు, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ అంటారు. అంటే వాళ్ళు పెరిగే సాంఘిక పరిస్థితులు లేదా ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా దేనికి దారితీస్తాయంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది ఇక్కడ దీని నుంచి అంటే వైయక్తిక భేదాలు అనేది ఒక ప్రిన్సిపల్, అది తప్పనిసరిగా ఉంటుంది. దీన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకున్నట్టయితే ఉపాధ్యాయులుగా మనం బోధన చేసేటప్పుడు దీన్ని పిల్లల లోపల ఏంటి అంటే ఎన్నో అంశాల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి. తప్పనిసరిగా దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఏంటి అంటే విద్యాబోధన కొనసాగించినట్టయితే పిల్లలకి ఏంటంటే మేలు జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మూడవ ప్రిన్సిపల్ని కనుక తీసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్. అంటే ఒక ఆర్డర్ల క్రమంలో జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్యాటర్న్ లేదా యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్ అంటున్నారు. ఏంటిది ఒక ప్యాటర్న్, ఒక క్రమం అనేది ఎక్కడ కనబడుతుంది? ఉదాహరణ తీసుకుంటాం, భౌతిక వికాసం తీసుకుంటాం. భౌతిక వికాసంలో పిల్లలు ఏం చేస్తారు? మొట్టమొదట చూసిన క్రాలింగ్ అంటారు, అంబాడడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అంబాడిన తర్వాత మెల్లగా చూస్తుంటారు, అంబాడిన తర్వాత మెల్లగా కూర్చుంటారు. వాళ్ళు కూర్చోవడం, అంబాడడం, మెల్లగా లేస్తారు, లేచి పట్టుకొని నిలబడతారు, స్టాండింగ్ వస్తుంది. తర్వాత మెల్లగా స్టెప్స్ వేస్తుంటారు. ఆ తర్వాత పరిగెత్తడం అనేది జరుగుతుంది. ఈ క్రమం అనేది ఏమవుతుంది అంటే ఒక ప్యాటర్న్, ఒక క్రమం లోపల ఉంటుంది. యూనిఫార్మిటీ ఆఫ్ ద ప్యాటర్న్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఒక ప్యాటర్న్ క్రమం లోపల పిల్లవాడి లోపల ఏమైతే అంటే చిన్న దశ లోపల తల నిలబడదు అంటారు. ఫస్ట్ తల నిలబడుతుంది, అవునా కదా, మెడలు నిలబడే అంటారు. ఆ తర్వాత నడుము, ఆ తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే పాదాలు, కాళ్ళు, అవి ఆ రకంగా ఒక ప్యాటర్న్ అనేది, ఒక క్రమం అనేది ఉంటుంది. అంటే ఏ వికాసం లోపటైనా అది ఒక ప్యాటర్న్, భాషా వికాసం లోపల కావచ్చు,
ముద్దులొలికే దశ అని అంటాం మనం ముద్దు మాటలు మాట్లాడుతుంటారు. తర్వాత అక్షరాలతోటి ఒక మామూలుగా ఏమంటే ఒక వర్డ్ పదాలే మాట్లాడుతుంటారు, ఒక వర్డ్తోటే. తర్వాత 2 words పదాలు వస్తుంటాయి. ఫస్ట్ ఇయర్లో ఏమంటారంటే ఒక వర్డ్ పదం అంటారు. 2 సంవత్సరాల వయసులో 2 words పదం మాట్లాడతారంటారు. ఒక ప్యాటర్న్ అనేది భాషా వికాసంలో కనబడుతుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే సాంఘిక వికాసం అంటాం. సాంఘిక వికాసంలో తీసుకున్నట్టయితే జనరల్గా పిల్లలు ఏమంటారంటే మొట్టమొదట సాలిటరీగా ఒంటరిగానే ఆడుకుంటారు, సాలిటరీ గేమ్ అంటారు. అదేవిధంగా పిల్లలకు బొమ్మలు ఇస్తే నెక్స్ట్ ఏంటంటే ప్యారలల్ గేమ్స్ అంటారు. అంటే ఇద్దరు పిల్లలకు బొమ్మలు ఇస్తే కలిసి ఆడుకోరు, వాళ్ళ బొమ్మలు వాళ్ళే ఆడుకుంటారు, వీళ్ళ బొమ్మలు వీళ్ళు ఆడుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కోఆపరేటివ్ ప్లే, తర్వాత అందరూ కలిసిమెలిసి ఆడుకోవడం అనేది జరుగుతుంది. ఒక ప్యాటర్న్ ఎక్కడైనా కూడా ఈ విధంగా సోషలైజేషన్ ప్రాసెస్గా తీసుకున్నా కూడా ఆ రకంగానే కనిపిస్తుంది. అదే రకంగా మామూలుగా ఏమంటారంటే ఎగోసెంట్రిక్ టు సోషియోసెంట్రిక్ అని కూడా అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఒక ప్యాటర్న్ లోపల మామూలుగా ఎగోసెంట్రిక్ ఉంటుంది, నాది అనేది స్టార్ట్ అవుతుంది అంటారు. ఆ తర్వాత మేము, మాది, తర్వాత మనము. ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఎట్లా ఉంటుందట అంటే ఐ తోటి స్టార్ట్ అయింది. అదేవిధంగా వీగా వెళ్తుంటాం, మేము, అదేవిధంగా మనం, రెండు సేమ్ అదే మీనింగ్ వస్తుంది కదా. వి అనే దానికి ఐకి వెళ్ళే స్టార్ట్ అవుతుంది, వీకి వెళ్ళే. ఎగోసెంట్రిక్ టు సోషియోసెంట్రిక్ అంటారు. సోషలైజేషన్ ప్రాసెస్లో ఎగోసెంట్రిక్ టు సోషియోసెంట్రిక్. ఈ విధంగా ఒక ప్యాటర్న్ అనేది, ఒక క్రమం అనేది కనబడడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 4వది తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్. ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే సాధారణం నుంచి వెళ్ళి నిర్దిష్టం వైపు అంటారు. పిల్లవాడు చూడండి చెయ్యి హ్యాండ్ లేపుతుంటాడు, మామూలుగా చెయ్యి ఇట్లా టాటా ఊపుతాడు, చెయ్యి కండరం. అక్కడికి వెళ్ళి మామూలుగా నెక్స్ట్ ఏంటి అంటే ఈ పెన్ను పట్టుకోవడం, ఇట్లా చూస్తాడు అన్నట్టు. అంటే మొదలే ఇట్లా పట్టుకోలేడు పిల్లవాడు, పట్టుకోలేడు, ఈ హ్యాండ్ లేపడం ఇట్లా జరుగుతుంది. అంటే దీని విధంగా నిర్దిష్టం అంటే మామూలు జనరల్ టు స్పెసిఫిక్ అంటున్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్ ఇది. అదే రకంగా తీసుకున్నట్టయితే 5వది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వికాసం అనేది ఏంటంటే ఒక ఇంటిగ్రేషన్గా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్గా జరుగుతుంది. అంటే ఒక రకంగా 2 తీసుకున్నట్టయితే భౌతిక వికాసం కానివ్వండి, తర్వాత మామూలుగా ఫిజికల్ డెవలప్మెంట్, తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్, తర్వాత తీసుకున్నట్టయితే ఎమోషనల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్. అంటే ఈ విధంగా ఏమవుతుంది అంటే అవి ఇంటిగ్రేషన్గా అంటే సంయుక్తంగా కలిసి డెవలప్ కావడం అనేది జరుగుతుంది, ఒకదానికొకటి సహాయపడుతుంది అనేది ఇక్కడ ఇంటిగ్రేటెడ్గా డెవలప్ కావడం అనేది జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది. అదే రకంగా తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అంటున్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అంటే ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫిజికల్ డెవలప్మెంట్ అంటే భౌతిక వికాసం, అదేవిధంగా మానసిక వికాసం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటారు. ఎప్పుడైతే ఈ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్కు సోషల్ డెవలప్మెంట్కు ఏమవుతుందంటే ఇంటర్ రిలేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ తీసుకున్నట్టయితే ఫిజికల్ డెవలప్మెంట్, అదేవిధంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్, తర్వాత సోషల్ డెవలప్మెంట్, తర్వాత మోరల్ డెవలప్మెంట్. ఇవన్నిటికీ ఏంటంటే ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ కనుక తక్కువ ఉన్నట్టయితే సోషల్ డెవలప్మెంట్ కానీ తర్వాత మోరల్ డెవలప్మెంట్ కానీ కుంటుపడు ఉంటుంది అని చెప్తారు. సంజ్ఞానాత్మక వికాసం కనుక తక్కువగా ఉన్నట్టయితే, వికసించకపోయినట్టయితే, లేదా ప్రజ్ఞా వికాసం కనుక పిల్లల్లో డెవలప్ కాకపోయినట్టయితే వాళ్ళు సాంఘిక వికాసం అనేది తక్కువగా ఉంటుంది, నైతిక వికాసం కూడా తక్కువగా ఉంటుందంటారు. ఈ విధంగా ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్గా ఉంటుంది. ఫిజికల్ డెవలప్మెంట్ అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సహాయపడుతుంది. అదేవిధంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది సోషల్ డెవలప్మెంట్కు తర్వాత మోరల్ డెవలప్మెంట్కి అనేది మామూలుగా తోడ్పడడం అనేది జరుగుతుంది, ఇంటర్ రిలేషన్ ఉంటుంది. కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరగకపోతే మామూలుగా సోషల్ డెవలప్మెంట్ అనేది కుంటుపడుతుంది. అదే రకంగా మోరల్ డెవలప్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. ఈ రెండు ఏంటంటే ఇంటర్ రిలేటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే రకంగా తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ వికాసం అనేది దేని యొక్క ప్రోడక్ట్ అంటున్నామంటే హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ రెండింటి యొక్క ఇంటరాక్షన్ ఫలితమే ఏమంటారంటే ఈ యొక్క డెవలప్మెంట్గా పేర్కోవడం అనేది జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ దేనికి మామూలుగా అనువంశికత, పరిసరాలు ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్ యొక్క
ఫలితమే ఏమని చెప్తారంటే ఈ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, లేకపోయినట్టయితే సంజ్ఞానాత్మక కాగ్నిటివ్ డెవలప్మెంట్ కానీ, సోషల్ డెవలప్మెంట్ కానీ, మోరల్ డెవలప్మెంట్ కానీ, ఈ డెవలప్మెంట్ ఏదైనా కూడా ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు కూడా మనం చూసాం ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ కానీ, వైయక్తిక భేదాల కారణం కానీ, అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ లోపల కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గానే అడుగుతున్నాడు. అంటే దేని ఫలితం, వికాసం దేని యొక్క ఫలితం అని అడుగుతున్నారు. ఆన్సర్లో ఒకటి హెరిడిటీ అని ఇస్తున్నాడు, లేకపోతే ఇంకోటి బి ఎన్విరాన్మెంట్ అంటున్నారు. ఇంకో ఆన్సర్ ఏంటంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ల మధ్య యొక్క ఇంటరాక్షన్ అని ఇస్తున్నారు. తర్వాత ఫోర్త్ ఆన్సర్ అదర్ దాన్ దిస్ ఇస్తున్నాడు. సో ఇక్కడ డెవలప్మెంట్ లాగా ఆన్సర్ ఏంటంటే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షనే హెరిడిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మనం కూడా చూస్తాం మన యొక్క ప్రజ్ఞకు కానివ్వండి, హైట్ కానివ్వండి, కలర్ కానివ్వండి, ఇవన్నింటికి మూల కారణం ఏంది అంటే హెరిడిటీ మనకు. కానీ మన యొక్క వికాసానికి మూలం, భాషా వికాసానికి మూలం ఏంది అంటే మనం పెరిగిన పరిసరాలు, లేదా మన పాఠశాల పరిసరాలు కావచ్చు, కుటుంబ పరిసరాలు కావచ్చు, సాంఘిక వికాసం మనం చూస్తాం. మన యొక్క నైతిక వికాసంలో మనం చూస్తుంటాం మన పరిసరాలే మూల కారణం అవుతుంది. అవునా? అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వెళ్ళి బిట్ ఫ్రేమ్ కావడం అనేది జరుగుతుంది. దేని యొక్క ఇంటరాక్షన్ అంటే హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్, అనువంశికత మరియు పరిసరాల యొక్క ప్రతిచర్య వల్లనే ఈ యొక్క వికాసానికి మూలం అనేది ఇక్కడ ఉంటుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడికి కూడా బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం. అంటే ఒక దిశ వైపున సాగుతుంది అనేది, ఒక నిర్దిష్టమైన ఒక దిశ వైపుకు సాగుతుంది. ఏంటిది అవి? రెండు దిశలు. ఒకటేమో సెఫాలోకార్డల్, రెండోది తీసుకుంటే ప్రాక్సిమో డిస్టల్ అంటున్నారు. సెఫాలోకార్డల్ అంటే ఏంది? హెడ్. ఫర్ ఎగ్జాంపుల్ సెఫాలోకార్డల్ కిందికి వెళ్ళి అంటే మామూలుగా హెడ్ టు టోస్ వైపు వికాసం జరుగుతుంది అన్నట్టు. ఎంతకుముందు మనం అనుకున్నాం అంటే పిల్లవాడు ఏం చేస్తారంటే మొదలు చిన్న దశలో కళ్ళను నిలబడట, ఈ యొక్క కనుబొమ్మలను నిలపడం అనేది నేర్చుకుంటాడు. తర్వాత ఏం చేస్తారంటే మెడలు, ఇంతకుముందు కూడా అనుకున్నాం వేరే దానిలో, మెడలు నిలబడాయి, తర్వాత మెల్లగా మెడలు నిలబడడం అనేది నేర్చుకుంటాడు. తర్వాత నడుము వద్ద ఈ నడుమును నిలపడం అనేది నేర్చుకుంటాడు. క్రమక్రమంగా ఈ విధంగా వికాసం ఏంటంటే తల నుంచి తర్వాత మెల్లగా ఏం చేస్తాడు? కూర్చుంటాడు, తర్వాత మెల్లగా నిలబడతాడు. అవునా కదా? హెడ్ టు టోస్ అంటారు, దీన్ని సెఫాలోకార్డల్ అంటారు. ఈ విధంగా శిశువు వికాసం అనేది తీసుకున్నట్టయితే తల నుంచి వెళ్ళి ఈ విధంగా కింది వైపుకు వెళ్తాం. హెడ్ టు టోస్ అంటారు. అంటే ఈ విధంగా శిరస్సు నుంచి పాదాల వైపు అని చెప్పడం జరుగుతుంది. శిరోపాదాభిముఖం అంటారు. శిరస్సు నుంచి వెళ్ళి పాదాల వైపు, హెడ్ టు టోస్ అనేది. దీన్ని సెఫాలోకార్డల్ అంటారు. డైరెక్ట్ అడుగుతారు, చాలా ఇది, అది గుర్తుంటుకుంటే చాలు. రెండవది ప్రాక్సిమో డిస్టల్. ప్రాక్సిమో డిస్టల్ అంటే ఏంటంటే సెంటర్, మామూలుగా ఇక్కడ సెంటర్ టు పెరిఫెరీ, ఇట్లా ప్రాక్సిమో డిస్టల్. ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి, పిల్లవాడు ఏం చేస్తాడు? చెయ్యి అంటే ఈ కండరాలు డెవలప్ అవుతాయి, సెంటర్ ఈ కండరాలు. తర్వాత ఏం చేస్తాడు? తర్వాత మెల్లగా తీసుకుంటే ఈ విధంగా చేతి కండరాలు. అంటే ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళి పెరిఫెరీ వైపు, సెంటర్ టు పెరిఫెరీ. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే సెంటర్ టు పెరిఫెరీ. సులభంగా గుర్తుంచుకోవడానికి బాబు శిశువు ఏం చేస్తాడు? చేయి టాటా ఊపుతాడు ఇట్లా, అంటే ఇక్కడ చేయగలుగుతాయి ఈ చేతి యొక్క కండరం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి డెవలప్మెంట్ అనేది మామూలుగా ఈ ఫైనర్ మజిల్స్, రాయడం చేయడం మొదలు రాదు పిల్లలకు, ఎర్లీ స్టేజెస్లో రాదని చెప్తుంటాం. తర్వాత ఈ ఫైనర్ మజిల్స్ అనేవి డెవలప్ కావడం అనేది జరుగుతాయి. ఈ విధంగా సెంటర్ నుంచి వెళ్ళి పెరిఫెరీ వైపు, లేదా సెంటర్ నుండి పెరిఫెరీ వైపు. ఈ హైండ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చూడొచ్చు. ఫస్ట్ ఏం చేసి హైండ్, తర్వాత ఫింగర్స్, సెంటర్ ఇక్కడ నుంచి వెళ్ళి మామూలుగా పెరిఫెరీ వైపుకు డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రాక్సిమో డిస్టల్ అంటారు. నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ. అంటే వికాసాన్ని మనం ప్రాగుక్తీకరించవచ్చు, ప్రిడిక్ట్ చేయవచ్చు. అంటే మామూలుగా అంటారు ఏ దశలో పిల్లవాడు, ఫర్ ఎగ్జాంపుల్ కౌమార దశ, పిల్లల మ్యాచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది, భౌతిక వికాసాలు ఎప్పుడు, దంతాలు ఎప్పుడు వస్తుంటాయి,
మాటలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అంబాడతారు, ఎప్పుడు నడుస్తారు ప్రిడిక్ట్ చేస్తారు. ఇక పిల్లవాడుకు 9 నెలలు వస్తున్నాయి కదా, ఇక అంబాడుతా అంటే మామూలుగా అంబాడడం అనేది జరుగుతుంది, మెల్లగా లేచి నిలబడతారు పిల్లవాళ్ళు. ఎప్పుడు భాషా వికాసం వస్తుంది జనరల్గా మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ అంటారు. అంటే పిల్లల యొక్క భౌతిక వికాసం, అదేవిధంగా సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, అంటే వికాసాలను మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. ఏ సందర్భంలో పిల్లల భౌతిక వికాసాన్ని సాధిస్తారు. దంతాలు ఎప్పుడు వస్తాయి, దంతాలు మామూలుగా పాలదంతాలు ఊడిపోతుంటాయి అంటారు, మళ్ళా పర్మనెంట్ టీత్ వస్తుంటాయి, ఏ ఇయర్లో వస్తాయి, ఏ ఇయర్లో ఊడిపోతుంటాయి. అదేవిధంగా ఎప్పుడు నడుస్తారు పిల్లలు, నడక చూస్తుంటాం. కొందరు పిల్లల లోపల కొన్ని 1 ఇయర్ వరకు వస్తుంది, కొందరికి ఇంకొంచెం లేటుగా జరగవచ్చు. మొత్తానికైతే 1.5 ఇయర్లో పిల్లలు నడక చేస్తుంటారు, చిన్న చిన్న పదాలు మాట్లాడుతుంటారు. పిల్లలు అదే చూస్తుంటారు, అయ్యో ఇంకా మాట్లాడతలేరు పిల్లలు, మాట్లాడాలి ఇప్పటికే అంటారు. సరే, ఏదైనా దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ. వికాసాన్ని మనం ఏం చేయొచ్చు అంటే తప్పనిసరిగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అదే రకంగా తీసుకున్నట్టయితే 10వది ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్. ఇక్కడ చూస్తుంటాం స్పైరల్గా మనకు. సో ఒక స్ప్రింగ్ లాగా స్పైరల్ చూడండి, ఇక్కడ స్ప్రింగ్ అంటే ఇక్కడ ఏమైంది అంటే చూడండి, ఇక్కడ ఇట్లా వెళ్ళి వికాసం చూసినగా మళ్ళీ ఇటుకెళ్ళి కిందికి డౌన్ అయింది. అంటే వికాసంలో ఏమవుతుంది అంటున్నారంటే ఇట్లా పెరుగుతుంది మనకు స్ప్రింగ్ లాగా. ఒక స్ప్రింగ్ను గుర్తుపెట్టుకున్నట్టయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ చూడండి పెరిగింది, మళ్ళీ ఏమైంది పెరిగిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఏమైంది మళ్ళీ ఎదుగుదల కనబడ్డది, మళ్ళీ ఇక్కడ ఏమైంది డౌన్ అయింది. ఈ విధంగా ఏమని చెప్తున్నారంటే ఒక లీనియర్గా ఉండదు, అంటే ఇట్లా స్ట్రైట్గా ఉండదు, లీనియర్గా ఉండదు, కానీ ఒక స్పైరల్గా ఉంటుంది, ఇట్లా ఒక స్పైరల్గా ఉంటుంది అనేది. అంటే ఏమంటున్నారు, ఒకసారి పెరుగుదల కనబడుతుంది, మళ్ళీ ఒకసారి దీన్ని ఏమంటున్నాడు అంటే ఈ స్టేజ్ని రెస్ట్ అంటున్నాడు. ఇక్కడ పెరుగుతుంది, వికాసం అనేది పెరుగుతుంది, ఇక్కడ ఈ స్టేజ్ని ఏమంటారంటే రెస్ట్ అంటున్నాడు. ఇక్కడేమో గ్రో కనబడుతుంది, ఇక్కడ రెస్ట్ ఉంటుంది. అట్లా క్రమానుగతంగా అంటే ఈ విధంగా ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్గా ఉంటుంది. వికాసం లోపల ఒకసారి పెరుగుదల ఉంటుంది, మళ్ళొకసారి కిందికి వచ్చి మళ్ళీ తగ్గుదలలాగా అనిపిస్తుంది. ఒక రకంగా రెస్ట్ అని చెప్తున్నాడు, తగ్గుదల అంటలేడు కానీ రెస్ట్గా ఉంటుంది, మళ్ళీ పెరుగుదల. జనరల్గా మనం చూస్తుంటాం ఏదంటే ఈ యొక్క శైశవం లోపల మామూలుగా గ్రోత్ అనేది స్పర్ట్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది పూర్వ బాల్య దశ లోపల, మళ్ళీ కొంచెం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కౌమార దశ లోపల మళ్ళీ సడన్గా స్పర్ట్ అవుతుంది, అంటే అక్కడ ఆగిపోయింది, మళ్ళీ కౌమార దశలో ఎత్తు సడన్గా పెరుగుతాం, అవునా కదా. ఈ రకంగా దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్ అంటారు. ఇక లాస్ట్ వన్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ రేట్. అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, అంటే రేట్ ఆఫ్ డెవలప్మెంటల్ రేట్ అనేది ఎట్లా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది, అన్ని స్టేజ్ల్లో ఒకే రకంగా ఉండదు, లింక్ ఉన్నది, దీనికి కొంచెం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎదుగుదల లోపల ఏమవుతుంది అంటే ఒక దశ లోపల చాలా వేగంగా ఉంటుంది, ఒక దశ లోపల తక్కువ వేగంతో కూడా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఫిజికల్ డెవలప్మెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఏంటంటే శైశవం లోపల పూర్వ బాల్య దశ లోపల గ్రోత్ అనేది చాలా వేగంగా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ దశలో ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి మనం కొంచెం పెరుగుదల తక్కువ అనిపిస్తుంది, దానిలో అనుతున్నాం. మళ్ళీ కౌమార దశకు వెళ్ళినట్టయితే ఏమవుతుంది మళ్ళీ స్పర్ట్ మళ్ళీ వేగంగా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ రేట్. వికాస దశలో కూడా వేరువేరుగా ఉంటాయి, అన్ని దశల్లో ఒక రకంగా ఉండవు. సో వికాసం అంటేనే ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది భౌతిక వికాసం కావచ్చు, లేదా సంజ్ఞానాత్మక వికాసం కావచ్చు, సాంఘిక వికాసం కావచ్చు, ఉద్వేగ వికాసం కావచ్చు, మోరల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్. సో ఈ విధంగా వీటిని ఏమంటారంటే ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు. సో వీటిని అవగాహన చేసుకున్నట్టయితే దీన్ని మనం బోధనాభ్యసన ప్రక్రియ లోపల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని మనం వాడుకున్నట్టయితే ఏమవుతుందంటే పిల్లలను వికాసం చెందించడం లోపల మనకి ప్రిన్సిపల్స్ తప్పనిసరిగా సహాయపడతాయి. సో మరొకసారి చూద్దాం. ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ కనుక తీసుకున్నట్టయితే ప్రధానంగా మనకి ఏంటి అంటే ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, అంటే నిరంతరం కొనసాగుతుంది. గ్రోత్ ఏమో ఒక దగ్గర ఆగిపోతుంది అనుకుంటున్నాం, వికాసం అనేది వూంబ్ టు టూంబ్ అనుకున్నాం. అంటే మమ్మల్ని తల్లి గర్భంలో చేరిన ఒక కన్సెప్షన్, తల్లి గర్భంలో అండమును శుక్రకణం కలిసి సంయుక్త బీజం ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అదేవిధంగా తర్వాత మన ఆ దశను ఏమంటామంటే మామూలుగా కన్సెప్షన్ పీరియడ్ అంటారు. కన్సెప్షన్ జరిగిన నుంచి వెళ్ళి మరణించేంత వరకు టిల్ డెత్ వరకు దాన్ని అందుకే
వూంబ్ టు టూంబ్ అంటారు. కంటిన్యూస్గా అది భౌతిక వికాసం కావచ్చు, అంటే మానసిక వికాసం, లేదా కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటారు, సోషల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ కంటిన్యూస్గా నిరంతరం కొనసాగుతుంది. ఇది ఒక ప్రిన్సిపల్. రెండవది ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో వికాసంలో అందరం ఒకే రకంగా ఉన్నాం. వికాసం అనేది అందరిలో ఒకే రకంగా ఉండదు. అది ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాషా వికాసం కావచ్చు, లేదా తర్వాత మామూలుగా ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా అందరిలో ఇప్పుడు సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ యొక్క మొరల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎమోషనల్ అందరిలో ఒకే రకంగా ఉండదు, తేడాలు ఉంటాయి. దాన్ని ఏమంటారు? దానికి కారణం హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ రెండు ఇంపార్టెంట్, రెండు ప్రధానమైన పాత్రలు పోషిస్తాయి. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ప్రధానంగా మనకు తల్లిదండ్రులకు కలిసి పొందిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే మనకు పేరెంట్కి వెళ్ళి మనకు వచ్చాయో అవి ఎత్తు కావచ్చు, రంగు కావచ్చు. అదే రకంగా మనం పెరిగే పరిసరాలు, ఎన్విరాన్మెంట్ అయితే అది సాంఘిక పరిసరాలు కావచ్చు, లేకపోయినట్టయితే ఆర్థిక పరిసరాలు కావచ్చు, లేదా పాఠశాల పరిసరాలు కావచ్చు, మన యొక్క గృహ పరిసరాలు కావచ్చు. అవునా కదా, ఇంటరాక్షన్ కదా. ఇవి రెండు ఇంపార్టెంటే. ఈ రెండు ముఖ్యంగా ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్కు చాలా కీలకమైనది. అదేవిధంగా దీన్ని ఇంకొకటి గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటున్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే ఒక మూర్తిమత్వం మనం ఉంది. మన యొక్క దేని ఫలితం మనం అంటే మన యొక్క హెరిడిటీ, తర్వాత ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి యొక్క అంటే మనం పెరిగిన పరిసరాలు, పాఠశాల పరిసరాలే కావచ్చు, లేకపోతే మన యొక్క కుటుంబ నేపథ్యం కావచ్చు, కుటుంబ ఆర్థిక పరిసరాలు కావచ్చు, వాటి యొక్క ఇంటరాక్షనే ప్రతిరూపమే, ఫలితమే మన యొక్క మూర్తిమత్వం. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షనే ఈ యొక్క డెవలప్మెంట్ అనేది. ఇంకొకటి ఉంది, సరే ఇంటర్లింక్ అవుతుందని. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ ప్యాటర్న్, అంటే ఒక క్రమం డెవలప్మెంట్లో పడిందంటే ఒక క్రమం అనేది కనబడుతుంది. ఇంతకుముందు అనుకున్నాం, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అవి మనం తీసుకున్నాం. అంటే ఫిజికల్ డెవలప్మెంట్లో తీసుకున్నట్టే మొట్టమొదటి ఏం చేస్తారు, చిన్న పిల్లలు ఏం చేస్తారు, క్రాలింగ్, అంబాడతారు. అంబాడిన తర్వాత మామూలుగా అదే టైంలో కూర్చోవడం అనేది జరుగుతుంది. కూర్చున్న తర్వాత మెల్లగా నిలబడతారు. నిలబడిన తర్వాత అడుగులు వేస్తారు, ఆ తర్వాత వాకింగ్, నడుస్తారు. ఇది ఎక్కడైనా ఒక యూనిఫామ్ ప్యాటర్న్. అదేవిధంగా పిల్లవాడికి ఏంటంటే నేను, నాది అంటాడు, ఎగోసెంట్రిక్. ఆ తర్వాత మేము, మనది, మాది, మనది అంటాడు, సోషియోసెంట్రిక్గా మారడం అనేది జరుగుతుంది. యూనిఫామ్ ప్యాటర్న్గా ఉంటుందని డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం డీటెయిల్గా. ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్, అంటే మామూలుగా సాధారణం నుంచి వెళ్ళి నిర్దిష్టం వైపుకు ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఉదాహరణ తీసుకున్నాం మనం ఎక్కడ అంటే మామూలుగా జనరల్గా తీసుకున్నట్టయితే ఏమో హ్యాండ్కి వెళ్ళి మనం తీసుకున్నాం. ఈ కండరాలు డెవలప్ అయితే తర్వాత తీసుకున్నట్టయితే ఈ విధంగా పెరిఫెరీగా ఈ ఫైనర్ కండరాలు డెవలప్ అవుతాయి. జనరల్ టు స్పెసిఫిక్ ఇది. అదే రకంగా ఐదవది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, అంటే మామూలుగా అన్నింటి యొక్క కలయిక వల్ల, అంటే మన మూర్తిమత్వ వికాసం అనేది ఒక ఇంటిగ్రేషన్. అంటే అది భౌతిక వికాసం, మానసిక వికాసం, అదేవిధంగా ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, అంటే ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ మోరల్ డెవలప్మెంట్. ఇవన్నీ ఏంటంటే ఇంటిగ్రేషనే, అన్నింటి యొక్క కలయికనే మన యొక్క మూర్తిమత్వం అనేది ఒక రకంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అంటున్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వికాసం అనేది ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది, ఒకదానికి పరస్పరం ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక వికాసం ఎవరిలోనైతే ఎక్కువగా ఉంటుందో వారిలో ఇప్పుడు సోషల్ డెవలప్మెంట్ చాలా ఉంటుందని తెలుసుకున్నారు. అదేవిధంగా నైతిక వికాసం కూడా ఎక్కువగా ఉంటుంది, ఎమోషనల్ కానీ ఇవి కానీ, ఎమోషనల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్. ఎవరిలోనైతే కాగ్నిటివ్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుందో వారిలో ఇప్పుడు సోషల్ డెవలప్మెంట్ కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా తీసుకుంటే ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా మామూలుగా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఒకదానికొకటి, అది ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కావచ్చు, సోషల్ మోరల్ డెవలప్మెంట్ ఏంటంటే ఇంటర్ రిలేషన్, అంటే పరస్పరానికి ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే సెవెంత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ అనుకున్నాం. అంటే హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ల యొక్క ఆ యొక్క ఇంటరాక్షన్ వల్లనే మన మూర్తిమత్వం, అంటే మన యొక్క అనుమానుషికత, మనం పెరిగిన పరిసరాల యొక్క పరస్పర ఇంటరాక్షన్, ప్రతిచర్యల వల్లనే మన మూర్తిమత్వం యొక్క డెవలప్మెంట్ యొక్క ప్రతిరూపం. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్, ఇది కూడా ఇంపార్టెంట్. సెఫాలోకార్డల్, ప్రాక్సిమిట్ డిస్టల్. సెఫాలోకార్డల్ అంటే హెడ్ నుంచి టోస్, అంటే వికాసం, భౌతిక వికాసం. మొట్టమొదటి ఏమనుకున్నాం, ఈ కనుబొమ్మలు నిలబడతాయి అన్నారు. తర్వాత మెడ కండరాలు, తర్వాత తీసుకున్నట్లయితే నడుము, తర్వాత మామూలుగా నెక్స్ట్కి వెళ్ళి నిలబడడం, అట్లా పాదాల వైపు జరుగుతుంది. వికాసం అనేది హెడ్ టు టో, దీన్ని సిఫాలోకార్డల్ అంట. ఈ విధంగా తలకెళ్ళి కింది వైపు సిఫాలోకార్డల్.
అదేవిధంగా రెండోది ప్రాక్సిమిక్ డిజిటల్ అంటారు, సెంటర్ టు పెరిఫెరీ. సెంటర్ టు పెరిఫెరీ ఎగ్జాంపుల్ బెస్ట్గా చూడాలి. ఈ యొక్క హ్యాండ్ చూస్తాం కదా, మొదలు ఏం చేస్తాం, ఇది డెవలప్ అవుతాయి హ్యాండ్, తర్వాత కండరాలు, ఈ కండరాలు డెవలప్ అవుతాయి. తర్వాత నెక్స్ట్గా ఈ పెన్ పట్టుకుంటాడు పిల్లవాడు చాలా రోజుల తర్వాత, అంటే మనకు ప్రైమరీ స్కూల్కి వచ్చేసరికి ఈ యొక్క ఫైనర్ మజిల్స్ ఇవి డెవలప్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే మామూలుగా ప్రాక్సిమో డిజిటల్, సెంటర్ టు పెరిఫెరీ. అదేవిధంగా 9th వన్ తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ, అంటే వికాసాన్ని మనం మామూలుగా ప్రాగుక్తీకరించవచ్చు, అంచనా వేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు నడుస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, మాటలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అంబాడతారు, అవునా కదా. ఈ విధంగా ప్రిడిక్టబిలిటీ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ అంటారు. 10th తీసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ టు లీనియర్, ఇంతకుముందు కూడా మనం తీసుకున్నాం. ఎప్పుడు కానీ వికాసం అనేది ఎట్లుందంటే స్పైరల్గా ఉంటుంది, ఇట్లా స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, అంటే ఈ విధంగా వచ్చి ఎదుగుతుంది, మళ్ళీ కిందికి పోతుంది, మళ్ళీ ఎదుగుతుంది, మళ్ళీ అట్లా స్పైరల్ లాగా వస్తుంటుంది. అంటే ఇక్కడ దీన్ని ఏమంటున్నాడంటే ఇదేమో మనం గ్రోత్ వికాసం అనేది తీసుకున్నాం కదా, వికాసం అనేది పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ పెరిగింది, మళ్ళీ కిందికి డౌన్ అయింది, అంటే ఇక్కడ ఏంటంటున్నాడంటే రెస్ట్ ఉంటుంది అంటున్నారు. ఈ విధంగా రెండు రకాలుగా మామూలుగా అంటే లీనియర్గా ఉండదు, ఒకే రకంగా ఇట్లా గీత గీసినట్టు ఇట్లా ఉండదని చెప్తున్నాడు. దాన్ని స్పైరల్ అంటారు. లాస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ రేట్, అంటే ఈ వికాసం అనేది మామూలుగా రేట్స్ తీసుకున్నట్టయితే ఒక దశలో వేగంగా ఉంటుంది, ఇంకొక దశలో తీసుకున్నట్టయితే మామూలుగా తక్కువ వేగం ఉండొచ్చు, ఎక్కువ వేగం ఉండొచ్చు. సో ఇది వీటిని మనం ఏంటి అంటే విద్యా కోణంలో కూడా దయచేసి ఈ చూసాం మనం, ఏదంటే హెరిడిటీ ఎన్విరాన్మెంట్ అనేది పిల్లవాడి వికాసంలో అత్యంత కీలకమైన విషయాన్ని మనం చూసుకుంటున్నాం. ఈ వికాస సూత్రాలను తప్పనిసరిగా ఉపాధ్యాయులుగా మనం ఎడ్యుకేషన్ కోణంలో పుట తప్పనిసరిగా బోధనాభ్యసన ప్రక్రియలో పుట ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు తీసుకున్న కంటిన్యూస్గా జరుగుతుంది వికాసం అనేది, ఆగిపోయేది కాదు. అది సాంఘిక వికాసం కావచ్చు, లేదా సంజ్ఞానాత్మక వికాసం కావచ్చు, అది దాని భాషా వికాసం కావచ్చు. నిరంతరం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత భాష అనేది పిల్లలకు రాయేస్తలేదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. భాషా వికాసం ఎప్పుడైనా కంటిన్యూస్గా మనకు నేర్చుకోవచ్చు. ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ కావచ్చు, లేదా ఉదాహరణకు ఇప్పుడు యూట్యూబ్ లెసన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, 60 ఏళ్ళు వచ్చాయి నాకు. ఇప్పుడు కూడా మనకు థంబ్నెయిల్ ఎట్లా చేయాలి అంటే మా స్టూడెంటే నాకు నేర్పాడు. సాయి అన్న స్టూడెంటే సరిగ్గా ఇట్లా చేసుకోవాలి, ఫోన్ ద్వారా గిట్ట చేయండి సార్, ఇది యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇట్లా చేయాలనేది. అంటే ఒక రకంగా ఏమని చెప్తున్నాం అంటే రిటైర్ అయినా కదా ఇక నాకేం రాదని కాదు, ఐ కెన్ లెర్న్ సంథింగ్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది కంటిన్యూస్. ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి, కొత్తవి వస్తున్నాయి, టెక్నాలజీ వస్తుంది, మనం కొత్త వాటిని మనం నేర్చుకోవడం అంటే వికాసం అనేది నిరంతరం సాగుతుంది. ఇదే విధంగా మనకు ఇంతకుముందు అనుకున్నాం డెవలప్మెంట్కి ఇంకొక హెరిడిటీ కూడా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. ఏంటి అంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోవాలి, ఎల్/ఎం అనుకున్నాం, గుర్తుంచుకోవచ్చు మీకు. అంటే లర్నింగ్ ఇంటూ మ్యాచ్యూరిటీ, అంటే లర్నింగ్ అనేది ప్రాణం. మనకు ఏ వికాసానికైనా నేర్చుకోవడమే. పరిసరాలు ఏం చేస్తాయంటే మనకు అనుభవాలు ఇస్తాయి. ఈ అనుభవాలు ఏంటి అంటే మన యొక్క ప్రవర్తనలో మార్పును తీసుకురావడానికి దోహదం చేస్తాయి. ఇది ప్రాణం మనకు బేసిక్. డెవలప్మెంట్కు ప్రాణం లర్నింగ్ లీడ్స్ టు డెవలప్మెంట్. మ్యాచ్యూరిటీ కూడా, పరిపక్వత కూడా చాలా సహాయపడుతుంది. సరేదేనా? ఈ రకంగా ఈ ప్రిన్సిపల్స్ను మనం తప్పనిసరిగా మనం బోధనాభ్యసన ప్రక్రియ లోపల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీటిని మనం మనసులో పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా పిల్లల వికాసంలో, పిల్లల యొక్క సమగ్ర వికాసం, అందుకే మల్టీ డైమెన్షనల్ అంటారు. డెవలప్మెంట్ ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్. ఈ పదజాలాన్ని తప్పనిసరిగా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. డెవలప్మెంట్ అనేది మల్టీ డైమెన్షనల్. ఈ పదాలు వస్తున్నాయి, ఇది ఏంటిది అని మనం వరి కావాల్సిన అవసరం లేదు. అంటే మల్టీ డైమెన్షన్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ డెవలప్మెంట్, అదేవిధంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, అదేవిధంగా మోరల్ డెవలప్మెంట్. మల్టీ డైమెన్షన్ అంటాం. అంటే మామూలుగా సమగ్ర మూర్తిమత్వ వికాసం అంటాం, కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. ఏ పదాలు వేదినా ఇదే. సో వన్స్ అగైన్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి దీని తర్వాత మనం ప్రాక్టీస్ నెక్స్ట్ వీడియోస్లో ఈ 3 టాపిక్స్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మనం తెలుసుకుందాం. సో వన్స్ అగైన్ మీ అందరికీ వాచ్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ మన సీటెట్కి సంబంధించిన లెసన్ ద్వారా మరొకసారి కలుసుకుందాం. తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.